ఫస్ట్ మనం కాకరకాయలు తీసుకొని కాకరకాయలు మొత్తం అంతా ఇలా పీల్ చేసిన తర్వాత ఒక్కొక్క కాయని ఇలా 4-5 ముక్కలుగా ఇట్లా మధ్యలో కల్లా కట్ చేస్తూ ఇట్లా ఫోర్ సైడ్స్ మనం కట్ చేసుకోవాలన్నమాట కాకరకాయల్ని. తర్వాత చాలా కొంచెం నీళ్ళు, జస్ట్ ఒక స్పూను అట్లా అనుకోవచ్చు, అలా కొంచెం నీళ్ళు పోసేసుకొని స్టవ్ మీద పెట్టి మనం ఆ వాటర్ అంతా వెళ్ళిపోయే వరకు మనం వాటిని ఉడికించుకోవాలి. ఈ ఉడికించేటప్పుడు కొంచెం మనం సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మొత్తం అంతా చక్కగా తిప్పేసేసుకొని, వాటర్ చూసావా చాలా కొంచెమే పోసాం, ఎక్కువ పోయలేదు, వాటర్ చాలా తక్కువ. మూత పెట్టేసి మగ్గనివ్వాలి. ఒక 5-10 మినిట్స్ అయిన తర్వాత వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ వేసుకొని చూపిస్తాను నేను ఆ ప్రాసెస్ మీకు. తర్వాత మనం ఈ స్టఫింగ్ దీనికోసం అనేసి కొంచెం జీలకర్ర వేసుకోవాలి. కొంచెం చిన్నుల్లిపాయలు వేసుకోవాలి. ఒక స్పూన్ కారం వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఇవన్నీ మిక్సీ కొట్టేసుకోవాలి. మిక్సీ కొట్టిన తర్వాత మనకు ఇలా వస్తుందన్నమాట కాకరకాయల్లో పెట్టడానికి స్టఫింగ్. కొంచెం జీలకర్ర చిన్నుల్లిపాయలు మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోవాలి. తర్వాత ఈ కాకరకాయలు చక్కగా వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయాయి, ఇలా అయిపోవాలి. వాటర్ అంతా ఏం ఉండొద్దు, వాటర్ అసలు ఏం లేకుండా ఉండిపోవాలి. ఇప్పుడు వీటిల్లో మనం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం బాగానే పడుతుంది, ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇది కొంచెం వేగిన తర్వాత మనం చిన్నుల్లిపాయల కారం అందులో స్టఫింగ్ చేసుకోవాలి. కాయలన్నీ ఇలా వేగిపోతాయి చక్కగా నూనెలో ఫ్రై అయ్యి, నూనెలో అన్నీ వేగిపోయిన తర్వాత మనం ఈ మధ్యలో స్టఫింగ్ చేసుకోవాలన్నమాట. మనం మిక్సీ కొట్టి పెట్టుకున్నటువంటి చిన్నుల్లిపాయ కారాన్ని వీటి మధ్యలో అంతా స్టఫింగ్ చేసుకోవాలి. వేడిగా ఉంటుంది, కేర్ఫుల్గా చూసుకొని పెట్టుకోవాలి. అన్ని కాయల్లో ఇలా స్టఫ్ చేసుకున్న తర్వాత కొంచెం మంచిగా వేగాలన్నమాట. ఇప్పుడు దీన్ని కదిలించవచ్చు కదా. ఒక 2-3 మినిట్స్ అట్లా ఫ్రై అయిన తర్వాత ఇంకా ఆఫ్ చేసేసుకుంటే మనకు చిన్నుల్లిపాయ కాకరకాయ కూర రెడీ. ఫైనల్గా ఇలా అవుతుందన్నమాట, రెడీ అయిపోయింది కూర. థ్యాంక్ యూ.